హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫార్మా సిండ్రోమ్ యూట్యూబ్ ఛానల్. సో చాలామంది కూడా మన ఆర్ఆర్బి ఫార్మసిస్ట్ ఎగ్జామ్ సంబంధించి ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి ఒక వీడియో చేయమని అడుగుతూ ఉన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇంట్రెస్ట్ మన ఛానల్ గురించి చూసుకున్నా కానీ మన కంటెంట్ గురించి కానీ. అయితే ఈ వీడియోలో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని బేస్ చేసుకొని ఆర్ఆర్బి ఫార్మసిస్ట్ ఎగ్జామ్కి ఏ సబ్జెక్ట్లో ఎన్ని క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందనేది ఒకసారి అయితే చూద్దాము. డెఫినెట్గా ఇది 100% కరెక్ట్ అని కాదు, బట్ డెఫినెట్గా ఏంటంటే కనుక మనకి ఎక్కువగా ఏ సబ్జెక్ట్స్ నుంచి కవర్ అయ్యే ఛాన్స్ అనేది నేను డెఫినెట్గా డిస్కస్ చేస్తాను. యాక్చువల్గా ఇది వైట్ బోర్డు మీద డిస్కస్ చేయాల్సింది, బట్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల ప్యానల్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల నతిమట్ట వెనుకున్న ప్యానల్ ఓవరాల్గా డిస్కస్ చేస్తున్నాను. బట్ డెఫినెట్గా ఇది మీకు హెల్ప్ అవుతుంది. ముందుగా అయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, యాజ్ వెల్ యాజ్ మన ఛానల్ ఖచ్చితంగా షేర్ చేయండి. ఈ వీడియో ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకు కూడా ఖచ్చితంగా షేర్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి కావచ్చు, లేకపోతే మీకు తెలిసిన గ్రూప్లో కావచ్చు. ఇక్కడ మనం సబ్జెక్ట్ వైజ్గా చూసుకుంటే కనుక మనకి 100% క్వశ్చన్స్ చూసుకుంటే 100% 70% ఫార్మా అండ్ 30% నాన్ ఫార్మా. 70% ఫార్మాలో మీరు గమనిస్తే కనుక ఫార్మాస్యూటిక్స్ నుంచి నియర్లీ 15% కన్నా ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. 15% కన్నా ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్ములేషన్స్ కానీ, లేకపోతే బయోఅవైలబిలిటీ నుంచి కానీ, బయో ఈక్వలెన్స్ నుంచి కానీ, మైక్రో ఎన్క్యాప్సులేషన్ గురించి కానీ, ట్యాబ్లెట్స్, క్యాప్స్యూల్స్, పేరెంటల్స్, ఈ ఏరియాస్ నుంచి. ఫార్మకాలజీ పరంగా చూసుకుంటే కనుక నియర్లీ 20% ఆఫ్ క్వశ్చన్స్ ఖచ్చితంగా ఫార్మకాలజీ నుంచి వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ గమనిస్తే ఎనాటమీ, ప్యాథో, ఫార్మకాలజీ రిలేటెడ్ గ్రూప్ ఆఫ్ 3 సబ్జెక్ట్స్ నుంచి మనకు నియర్లీ 20 క్వశ్చన్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. జనరల్గా ఇంకా అటోనామిక్ నర్వస్ సిస్టము, కార్డియోవాస్కులర్ సిస్టము, సెంట్రల్ నర్వస్ సిస్టము, అడ్వర్స్ డ్రగ్ రియాక్షను, టాక్సికాలజీ, నథింగ్ బట్ టాక్సిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఇండివిజువల్ డ్రగ్స్. అండ్ కెమిస్ట్రీ పరంగా చూసుకుంటే కనుక మోర్ దాన్ 10 క్వశ్చన్స్ మనకు వచ్చే ఛాన్స్ ఉంది. మోర్ దాన్ 10 క్వశ్చన్స్. ఇంకా కెమిస్ట్రీలో మనకి అన్ని కెమిస్ట్రీ రిలేటెడ్. అలాగే చూసుకుంటే కనుక కాగ్నిసి నుంచి కనీసం మనం 5+ క్వశ్చన్స్ ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అందులో మేజర్గా ఆల్కలాయిడ్స్, గ్లైకోసైడ్స్, రెజిన్స్, ఓలటైల్ ఆయిల్స్. అండ్ నెక్స్ట్ హాస్పిటల్ అండ్ క్లినికల్ ఫార్మ్స్ నుంచి చూసుకుంటే మోర్ దాన్ 10 క్వశ్చన్స్ ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మీరు ఫార్మసిస్ట్ జాబ్కి వెళ్తున్నారు కాబట్టి అసలు మెడిసిన్స్ ఏంటి, ఎలా ప్రిస్క్రైబ్ చేస్తారు, అసలు హాస్పిటల్స్ ఏంటి, ఎలా ఉంటాయి, వాటిలో ఎన్ని బెడ్స్ ఉండాలి, లేకపోతే వాటి షెడ్యూల్స్ ఏంటి అనేది మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉండాలి. హాస్పిటల్ అండ్ క్లినికల్ ఫార్మసీ షెడ్యూల్స్ అనేది జూరిస్ప్రుడెన్స్లో వస్తుంది. హాస్పిటల్ అండ్ క్లినికల్ ఫార్మసీ మీరు గమనిస్తే కనుక డ్రగ్ ఇన్ఫర్మేషన్ కానీ, హాస్పిటల్ ఫార్ములరీ కానీ, లేకపోతే పేషెంట్ కౌన్సిలింగ్ కానీ వీటి మీద ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే జూరిస్ప్రుడెన్స్ నుంచి కూడా మనకు క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. షెడ్యూల్స్ ఏంటి, వాటి ఫార్మ్స్ ఏంటి, యాక్ట్స్ ఏంటి అని చెప్పేసి. జనరల్గా ఫార్మస్యూటిక్స్ నుంచి ఖచ్చితంగా మనం 15 లేదా అంతకన్నా ఎక్కువ ఆశించవచ్చు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. ఫార్మకాలజీ నుంచి ఖచ్చితంగా 20 నుంచి అటు ఇటుగా ఎక్కువైనా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ నుంచి కూడా మోర్ దాన్ 10 క్వశ్చన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ కాగ్నిషన్ నుంచి మోర్ దాన్ 5 లేదా సమ్ టైమ్స్ 10 క్వశ్చన్స్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ హాస్పిటల్ అండ్ క్లినికల్ ఫార్మసీ పరంగా చూసుకుంటే కనుక నియర్లీ 10 to 15 క్వశ్చన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇంక్లూడింగ్ జూరిస్ప్రుడెన్స్ కూడా. అండ్ ఇక నాన్ ఫార్మా గురించి మీకు తెలిసిందే, జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్, అరిథమెటిక్, రీజనింగ్, లాజిక్, యాప్టిట్యూడ్ ఇవన్నీ కూడా. 30% నాన్ ఫార్మా. ఫార్మా అనేది అందరూ ఫోకస్ చేస్తారో మనకు తెలిసిన విషయమే. నాన్ ఫార్మా ఎవరైతే ఫోకస్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా 100% గెట్ ఆన్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. అయితే ఇక్కడ మీరు గమనిస్తే కనుక మేబీ మీరు వర్కింగ్ పర్సన్స్ అయి ఉండొచ్చు, లేకపోతే ఓన్లీ ఆర్ఆర్బీకే మీరు ప్రిపేర్ అయ్యి ఉండొచ్చు. మినిమం 6 అవర్స్ మీరు కనుక ప్రిపేర్ అవ్వగలిగితే డెఫినెట్గా మీరు క్రాక్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మనం చూసుకుంటే కనుక ఏప్రిల్ 5వ తారీఖు. దాదాపు ఇంకా మనకు ఒక 20 days టైం ఉంది. అయితే షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే మనకి ఈ ఏప్రిల్ ఎండింగ్లోనే ఎగ్జామ్ అయితే ఇచ్చాడు, టెంటేటివ్గా 3 daysలో. ఇంకా హాల్ టికెట్స్ కానీ వాటి అప్డేట్స్ అయితే ఏం రాలేదు నాకు తెలిసినంత వరకు. బట్ ఎగ్జామ్ ముందు 10 days నుంచి అప్డేట్స్ వస్తాయనైతే చెప్పున్నారు, లాస్ట్ 20 days బ్యాక్ వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. మీరు ఆర్ఆర్బీ ఫార్మసిస్ట్ ప్రిపేర్ అవుతుంటే కనుక మినిమం 6 అవర్స్ అయినా మీరు మినిమం స్పెండ్ చేయాలి. అంతకన్నా ఎక్కువ స్పెండ్ చేస్తున్నారంటే చాలా మంచి విషయమే. ఈ 6 అవర్స్లో మీరు మేజర్ సబ్జెక్ట్స్ ఫోకస్ చేస్తూ, మైనర్ సబ్జెక్ట్స్ ఫోకస్ చేస్తూ, వాటి మీద MCQs కూడా ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. మీరు ఎంత చదివినా కూడా మీరు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తూ అసలు ఆ క్వశ్చన్ ఏంటి, దానికి ఏది ఆ కరెక్ట్ ఆన్సరు, అదే ఎందుకు, మిగతా 3 ఎందుకు రాంగ్ అనేది మీరు డీటెయిల్గా కనుక చదవగలిగితే ఇది మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది. అండ్ మీకు తెలుసు, ఐఎమ్ ఫ్రమ్ ద GDC
ఆన్లైన్ ప్లాట్ఫామ్, వన్ ఆఫ్ ద ఫ్యాకల్టీ ఫ్రమ్ ద జీడీసీ ఆన్లైన్ ప్లాట్ఫామ్. సో జీప్యాట్ డిస్కషన్ సెంటర్లో మనకి క్లాసెస్తో పాటు ఎంసీక్యూస్ డిస్కషన్ విత్ ఎక్స్ప్లెనేషన్, అలాగే మీకు ఎంసీక్యూస్ టెస్ట్ సిరీస్, మన యొక్క జీప్యాట్ డిస్కషన్ సెంటర్ మెయిన్ యూట్యూబ్ ఛానల్, జీడీసీ క్లాసెస్ ఇంగ్లీష్లో జీడీసీ ఇంగ్లీష్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్స్లో మీకు ఎంసీక్యూ సెషన్స్ మీద, ఇంపార్టెంట్ టాపిక్స్ మీద, ఫార్మసిస్ట్ రిలేటెడ్గా మనకి నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూనే ఉంటాము. సో మీరు అది కూడా మీరు గమనించవచ్చు. సో డైలీ మినిమం 6 hours అయితే చదవాలి. అందులో రివిజన్ కూడా 1 hour కంపల్సరీ మీరు కేటాయించాలి. ఒక టాపిక్ చదవటము, దాన్ని కళ్ళు మూసుకొని గుర్తు తెచ్చుకోవటం, దాని మీద ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయడం, దీన్ని మీరు రొటీన్గా ప్రాక్టీస్ చేయాలి. అండ్ ఇంక ఉంది 20 days కాబట్టి మీరు రివిజన్లోనే ఉన్నారని నేను అనుకుంటున్నాను. సో మేజర్ సబ్జెక్ట్స్కి 3 hours ఖచ్చితంగా ఇవ్వండి, మైనర్ సబ్జెక్ట్స్ కూడా 2 hours ఇవ్వండి డైలీ రొటీన్ ప్రిపరేషన్, అండ్ 1 hour ఖచ్చితంగా ఎంసీక్యూస్ ప్రాక్టీస్. ఇది మినిమం. అంతకన్నా మీరు ఎక్కువ అవర్స్ చదువుతున్నారంటే కనుక వెరీ గుడ్. ఎందుకంటే దాదాపు మనకి 240+ పోస్టులు ఉన్నాయి ఇండియా వైడ్గా. సో కాంపిటీషన్ చాలా ఉంటుంది, జోనల్ వైజ్గా కూడా కాంపిటీషన్ ఉంటుంది. సో మీకు ఇంకేమన్నా ఫర్దర్గా డౌట్స్ ఉన్నా కానీ, ఇంకా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా డెఫినెట్గా కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. ఆల్ ది బెస్ట్. ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.